దేవుని నామమునకు స్తోత్రంలోని ఈనాటి ధ్యానాంశము కొలత. మీరు కొలుచు కొలత చొప్పునని మీరును కొలవబడతారు. మత్తయి సువార్త 7:2 ప్రకారము పరిశుద్ధ గ్రంథములో ఇట్టి కొలత కొలిసిన కొద్ది మందిని మనము స్మరిద్దామండి. మొదటగా యాకోబు. ఇతడు ఇస్సాకు కవల కుమారులలో రెండవవాడు. తల్లి రిబ్కాకు అత్యంత ప్రియకుమారుడు, కుయుక్తిపరుడు. అసలు ఆ పేరుకి మోసగాడని అర్థం కదండి. సార్థక నామధేయుడయ్యాడు. అన్నయ్యైన యాషావు ఆకలిని ఆసరాగా కొని కుయుక్తితో జ్యేష్ఠత్వాన్ని అపహరించాడు. సోదరుని వస్త్రాలు ధరించిన మేక పిల్లల చర్మములతో నునుపైన భాగాలు కప్పుకొని తండ్రిని సమీపించాడు. యాషావు అను నా కుమారుని నీవేనా అని తండ్రి అడుగుగా యాకోబు నేనే అన్నాడు. ఆదికాండం 27:24 ప్రకారం ఇలా అన్నవలే వేషాన్ని ధరించి మోసముతో అన్నకు రావాల్సిన దీవెనలన్నీ తాను అందుకున్నాడు. ఏకకాలంలో అన్నను తండ్రిని మోసం చేశాడండి. ఫలితం తల్లిదండ్రుల ఎడబాటు. అన్న నుండి వాటిల్ల నుండిన మరణ భయము పారిపోయాడు. మేనమామ లాభానుకు 7 సంవత్సరములు కొలువు చేశాడు. తల్లి కొంగుచాటును అల్లారుముద్దుగా రాకుమారుడిగా పెరిగిన ఆ తనయుడు సేవకుడిగా మారడం జరిగింది. చివరకు మామ నుండి మోసాన్ని ఎదుర్కొన్నాడు. మందగిల్లిన కనులు గల తండ్రిని తానెలా మోసగించాడో గుర్తించలేని రాత్రి సమయంలో పెండ్లి కూతురు మారిపోయింది. అతిగా ప్రేమించిన రాహేలు మారుగా జబ్బు కండ్లు లేయ భార్య అయ్యింది. మరలా 7 ఏండ్లు కొలువు భార్య విషయంలో కాదు, జీవిత విషయంలో కూడా మోసపడ్డాడు. మోసానికి మోసమే కొలత. పశ్చాత్తాప్తుడై ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆదికాండం 32:32 ప్రకారం మన మధ్య కూడా గోమొగ్గ వ్యాఘ్రాలు ఉంటాయి, పయోముఖ విష కుంభాలు ఉంటాయి. ఎవరిని మోసగించకుండా మోసపడకుండా మనము జాగ్రత్త పడదామండి. ఆమేన్.